శక్తివంతమైన సుసంపన్నమైన జీవితం కోసము ప్రతిరోజు చదవాల్సిన లలితా సహస్రనామాలు స్తోత్రము భావము 55-56. మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధి మహాసిద్ధి స్మర యోగేశ్వరరేశ్వరి. మహాభోగ మహాభోగములనిచ్చున్నది. మోక్షాపేక్ష కల వారికి భోగముండదు, భోగపేక్ష కల వారికి మోక్షం కష్టము. కానీ శ్రీమాత భక్తులకు ఆ తల్లి రెండూ ఇస్తుంది కనుక మహాభోగ. మహేశ్వర్య అధికమైన ప్రభుత్వము, అత్యంత ఐశ్వర్యము కలది. మహావీర్య గొప్ప సామర్థ్యము తేజస్సు కలది. మహాబల అత్యంత గొప్ప సేనలు పరాక్రమం కలది. మహాసిద్ధి ఎట్టి బుద్ధి చేత బ్రహ్మజ్ఞానం కలుగుతున్నదో అదే మహాబుద్ధి. మహాసిద్ధి ఆనిమాది అష్టసిద్ధులు కలిగినది మహాసిద్ధి. మహాయోగేశ్వరేశ్వరి గొప్ప యోగేశ్వరులకు ఈశ్వరి. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ్రక్రమ రాజ్య మహాభైరవ పూజిత. మహామంత్ర కులార్ణవము జ్ఞానార్ణవము వంటి తంత్రాలు చాలా ఉన్నాయి, కానీ శ్రీ విద్యాతంత్రము మహాతంత్రము అని అర్థము. మహామంత్ర సమస్త మంత్ర స్వరూపిణి. శ్రీ విద్యా షోడశాక్షరి మంత్రాన్ని మహామంత్రం అంటారు. మహాయంత్ర శ్రీచక్రము మహాయంత్రము. మహాసన పృథ్వీ మొదలైన 36 తత్వాలని ఆసనముగా గల బ్రహ్మానందాసన తల్లి. మహాయోగ క్రమరాజ్య 64 మంది యోగిని పూజలతో కఠోర నియమాలతో చేసేది మహాయాగము. ఆ యాగ పద్ధతిలో ఆరాధింపబడేది. మహాభైరవ పూజిత కల్పాంతమందు శివుడు మహాభైరవ రూపము పొందుతాడు. మహాభైరవునిచే పూజింపబడిన తల్లి.